హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఫస్ట్ చూసినట్లయితే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో స్కామ్, నియామకంలో విద్యాశాఖ స్పోర్ట్స్ అథారిటీ పెద్దల చేతివాటం, స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ఆరోపణ, సమగ్ర విచారణకు డిమాండ్ అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. అత్యంత వేగంగా డిఎస్సి నియామకాలు పూర్తి చేశాం, 10,000కు పైగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పే గొప్పలు. కానీ ఇదే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ స్పోర్ట్స్ కోటా అథారిటీ అధికారులను నిలదీస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే రెండు శాఖల పెద్దలు నాంచుడు ధోరణి అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భారీ కుంభకోణంలో ఏ పెద్దల ప్రమేయం ఉందో తేలాలంటే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో 95 పోస్టులు ఉండగా ఆ కేటగిరీలో 8,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ కేటగిరీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించింది. అక్టోబర్లో మొత్తం 393 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. కోటాలోని 95 పోస్టులకు 33 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన 62 పోస్టులను ఓపెన్ కోటాకు మళ్లించారు. కానీ పోస్టులు ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించారు. దీంతో నవంబర్ 20, 21, 22వ తేదీల్లో కింది స్థాయి అధికారులు సర్టిఫికేట్లు పరిశీలించారు. జనవరి 3, 4వ తేదీన ఉన్నతాధికారులు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. 3 సార్లు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినా ఒక్క నివేదికను బయట పెట్టలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా అనర్హులకు పోస్టింగ్లు అంటూ కూడా మనకైతే రావడం అయితే జరిగిందనమాట. అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నేడు వార్డెన్ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలలో 581 సంక్షేమ వసతి గృహాల అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ సోమవారం వెల్లడించనుంది. ఈ పోస్టులకు గత ఏడాది జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు సిబిఆర్టీ నిర్వహించింది. ఈ పరీక్షలకు 82,873 మంది హాజరయ్యారు. కమిషన్ ఇప్పటికే పరీక్షల ఫలితాలను వెల్లడించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిందంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్. గ్రూప్ 2లో ఇన్వాలిడ్కు కారణాలేంటి అంటూ ఇచ్చారు. 13,000 మంది ఫలితాలు ఎందుకు ఇవ్వలే? గ్రూప్ 1 హాల్ టికెట్లు వేర్వేరు ఎందుకు? తెలుగు మీడియం వారికి అన్యాయం, వారి అనుమానాలను నివృత్తి చేయాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ అంటూ ఇచ్చారు. శాసన మండలిలో లేవనెత్తాలని ఎమ్మెల్సీ కవితకు అభ్యర్థుల విజ్ఞప్తి, మూల్యాంకనం సరిగా లేదని ఆరోపణలు అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది. ఇటీవల విడుదలైన గ్రూప్ 2 ఫలితాలలో 13,000 మంది అభ్యర్థులను ఇన్వాలిడ్గా ఎందుకు ప్రకటించారని, గ్రూప్ 1 పరీక్షలు ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న పలు అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారంట. సో ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ 2లో ఆ 13,000 మంది అభ్యర్థుల ఫలితాలను ఎందుకు వెల్లడించలేదో తేల్చాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి ప్రతినిధులు ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిశారంట. సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్. నేడు అసెంబ్లీలో కీలక బిల్లులు అంటూ ఇచ్చారు. వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పన బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం మరో బిల్లు కూడా అంటూ సాక్షి పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. మూడు కీలక బిల్లులు సోమవారం శాసనసభ ముందుకు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఆదివారం రాత్రి విడుదల చేసిన ఎజెండా ప్రకారం ఎస్సీల వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు. బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లు కల్పించేటటువంటి బిల్లును ఆమోదించిన అనంతరం దేశవ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. దేవాదాయ మంత్రి కొండా సురేఖ మరో బిల్లును ప్రవేశపెడతారు. తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల బిల్లుకు ఆమె సవరణలు ప్రతిపాదించనున్నారు. కాగా బుధవారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించనుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా నేడు ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నట్లుగా కూడా అయితే ఇచ్చారనమాట. నేడు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బ్రేక్ఫాస్ట్ అంటూ కూడా ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. బీసీ రిజర్వేషన్లకు 2 బిల్లులు అంటూ వెలుగు పేపర్లో ఇచ్చారు. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా అంటూ ఇచ్చారనమాట. ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం 2 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది అంటూ. సో దీనికి సంబంధించి మనకైతే ఇక్కడ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ అంటూ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో పెట్టనుంది. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి బిల్లును తెస్తున్నది. మొదటి గ్రూప్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చింది. వీరి జనాభా ఎస్సీల్లో 3.288% ఉండగా వీరికి 1% రిజర్వేషన్ ఇవ్వనుంది. రెండో గ్రూప్లో కొంతమేర లబ్ధి పొందినటువంటి 18 కులాలను చేర్చింది. వీరి జనాభా ఎస్సీల్లో 62.748% ఉండగా వీరికి 9% రిజర్వేషన్ ఇవ్వనుంది. ఇక మూడో గ్రూప్లో కాస్త మెరుగైన ప్రయోజనం పొందిన 26 కులాలను చేర్చింది. వీరి జనాభా ఎస్సీల్లో 33.963% ఉండగా వీరికి 5% రిజర్వేషన్ ప్రతిపాదించింది. కాగా ఈ బిల్లుతో పాటు తిరుమల తరహాలో యాదాద్రి బోర్డు ఏర్పాటు, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టే బిల్లులను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది అంటూ సో ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. సింగరేణిలో అవుట్ సోర్సింగ్ నోటిఫికేషన్ రద్దు చేయాలి అంటూ ఇచ్చారనమాట మనకు. సో దీని గురించి చూద్దాం. సింగరేణి సంస్థలో అవుట్ సోర్సింగ్ ద్వారా చీఫ్ మెడికల్ ఆఫీసర్స్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయడానికి యాజమాన్యం జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్ర తదితరులు డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ నర్సయ్య భవన్లో ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో చాలామంది అనుభవం కలిగిన అధికారులు ఉన్నారని, వారికి సీఎంఓ, సిఎస్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. ఈ నోటిఫికేషన్ను అధికారులు, కార్మిక సంఘాలతో పాటు గుర్తింపు సంఘంగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు అంటూ ఇచ్చారు. అప్డేట్ ఏంటంటే ఉచితాలు ఇస్తారు, జీతాలు ఇయ్యలేరా అంటూ ఇచ్చారు. నాడు హామీలు ఇచ్చి నేడు తప్పించుకుంటారా? ఉద్యోగులను ఇంత మోసం చేస్తారా? హామీలు ఇచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి తెలియదా? అధికారం చేపట్టాక మోసం చేద్దామనుకున్నారా అంటూ ఇచ్చారు. విద్యకు, వైద్యానికో ఎక్కువ ఖర్చు చేస్తామంటే 2 గంటలేంటి, రేయింబవళ్ళు పనిచేస్తాం. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగుల మండిపాటు. చేతగాకపోతే దిగిపోండి అంటూ హెచ్చరికలు అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తాం. పెండింగ్ డిఏలను తక్షణమే చెల్లిస్తాం. పెండింగ్ బిల్లులను 15 రోజుల్లో చెల్లిస్తాం. సిపిఎస్ను రద్దు చేస్తాం. ఇవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు.